హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనీ బ్రీడర్. నిన్న సెషన్‌లో నేను బేర్ ట్రాప్ గురించి మాట్లాడాను. అట్ ది సేమ్ టైమ్ దానికి ఆపోజిట్‌లో బుల్ ట్రాప్ గురించి కూడా వీలైతే రేపు ట్రేడ్ చేస్తాను అని చెప్పాను. ఓకే. దానికి అగైనెస్ట్‌గా బుల్ ట్రాప్ అంటే ఏందంటే స్టాక్ అనేది ఇలాగా కన్సాలిడేషన్‌లో ఉందనుకో. ఇలాగా కన్సాలిడేషన్‌లో ఉన్నప్పుడు ఇట్ విల్ క్రియేట్ ద ఇంప్రెషన్ సేయింగ్ దట్ ఇట్ బ్రేక్స్ ఔట్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ ఫాలింగ్. Okay, it may continue the fall next day as well. Okay, this is called here all the bullish side, whoever ఎవరైతే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉన్నారో వాళ్ళందరూ ట్రాప్లో పడిపోయారనమాట. దీన్ని మనము బుల్ ట్రాప్ అంటాం అనమాట. బుల్ ట్రాప్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బుల్ ట్రాప్. ఓకే, ఇది బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద చార్ట్ డీటెయిల్స్. ఓకే, రియల్ టైమ్ చార్ట్ చూసే ముందు this is the standard disclaimer, please be mindful of it. Okay, coming to the chart details, right? This is the Hindustan Zinc today. What happened was, you see, this was in the consolidation. Okay, it created the impression ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ కనుక బ్రేక్ డౌన్ అయిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ టిల్ దిస్ పాయింట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్, దిస్ ఈస్ ద సెకండ్ టార్గెట్, దిస్ ఈస్ ద థర్డ్ టార్గెట్, దిస్ ఈస్ ద ఫోర్త్ టార్గెట్. ఓకే, కమింగ్ 1 or 2 days we can see the price. In case if it start going once again, we can see the same behavior here. We can trade till this point. This is the trade plan for the Hindustan Zinc in coming 1 or 2 days in case you wanted to attempt. Okay, this is one of the trade. Okay, this is called bull trap. Okay, so and also I can see the trade continuation pattern which I have discussed in the couple of videos previously. This is the pattern. Okay, any stocks goes like this, it failures and start till evening, end of the day it start falling. Okay, next day it is going to start falling from here and continue the trend most of the time. If it is not continuing, okay, we can have the stop loss at day high and exit. Okay, stop loss. Okay, I am not a god, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి ట్రేడ్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్లో మనకు దొరికేదానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి వెంకీస్. ఈరోజు వెంకీస్ వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దీని గురించి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా స్టాటిస్టికల్గా, ఓకే, మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాన్సెప్ట్. ఇది ఎలా ట్రేడ్ చేయాలి దీని మీద అనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. నెక్స్ట్ ఏదైనా ఇంకొక ట్రేడ్ తీసుకొని చెప్తాను. సేమ్ ఎగ్జాంపుల్ వెంకీస్లో చూసాము, మెట్రో బ్రాండ్స్. ఓకే, మెట్రో బ్రాండ్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ చూసాము. దిస్ ఈజ్ హౌ మనం ఈ విధంగా దీంట్లో ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పడానికి నాకు టైం చాలా ఎక్కువ పడుతుంది. ఓకే, లెంతీ వీడియో చేయాలి దానికోసం అని చెప్పేసి, సో అంత టైం లేదు ఈరోజు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్తానమాట. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రివర్సల్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ నీకు పొజిషన్ అనేది నువ్వు హోల్డ్ చేస్తుంటే ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది కూడా నీకు తెలుస్తుంది అనమాట ఆ మెథడాలజీలో. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకే, కమింగ్ టు ద రియల్ టైమ్ ట్రేడ్స్. బుల్ ట్రాప్ని యూజ్ చేసి ఇది వచ్చేసి హిందుస్థాన్ జింక్ అనమాట. దీంట్లో ట్రేడ్ చేశాను బుల్ ట్రాప్ని యూజ్ చేసి. ఓకే, అట్లనే రేపటికి BTST కింద JSW ఎనర్జీ అనేది ఒక సింగిల్ లాట్ తీసుకున్నాను, PEని బై చేశాను.
మేబీ నెక్స్ట్ అడిషనల్‌గా యాడ్ చేయడమో, దీన్ని స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ చేయడమో, లేదా కంటిన్యూ చేయడం అనేది రేపు మార్నింగ్ డిసైడ్ అయితాను. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మీద. దిస్ ఈజ్ వన్ ట్రేడ్. అదర్ ట్రేడ్ వచ్చేసి వెంకీస్ అనమాట. ఈ వెంకీస్ అనే దాని మీద ఇంకొక ట్రేడ్ మేక్ చేశాను. ఓకే. దిస్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో, ఐ మేడ్ 25,000 ఇన్ ద వెంకీస్. ఓకే. చాలా పేషెన్స్ కావాలి. ఈ ట్రేడ్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలనమాట. మంచిగా వెయిట్ చేయాలి. ఈ ఎప్పుడైతే ఈ విధంగా ట్రెండ్ అనేది ఉన్నదనుకో, ఈ ట్రెండ్ రివర్సల్ ఎప్పుడవుతుందా అనే దానికోసం అని చెప్పేసి యూ హ్యావ్ టు వెయిట్ లాంగర్ టైమ్ అనమాట. మార్నింగ్ నుంచి చూడండి ఎలా వెళ్తుందో. ఓకే. దీనికి సింపుల్ ఒక ఇండికేటర్ చెప్తాను. ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు నీకు సెల్ చేయాలి అనేది నీట్‌గా చెప్తాను. ఓకే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.